ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్ 10 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని ఆశపడుతున్నాను. అలాగే మనమంతా కలిసి ఈ యొక్క పరిచయలో ముందుకు నడుస్తూ దేవునికి ఆ పరిపూర్ణమైన ఆరాధన మనం చేస్తూ ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఈ యొక్క పరిచర్య ద్వారా మనం అంతా బలపడుతున్నామని ఆశిస్తున్నాను. దినదినము మనకి దేవుడు ఇంకా సహాయం చేయలాగున మనం ఇంకనూ ఆత్మ విషయంలో కానీ శరీర విషయంలో కానీ అన్ని విధాల మనము బలపడలాగున దేవుడు మనకి సహాయం చేయలాగున మనం ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్య కొరకు అందరూ ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క ప్రార్థనను మనము చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్దాం. మా తండ్రి, మా దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అనుక్షణము అనుదినము నీకు ఆత్మ పరిపూర్ణతతో మేము నివసించడానికి అయ్యా ఈ లోకంలో ఉన్న పాపములను విసర్జించి ప్రవ్వా నాయన నీ యొక్క మార్గంలో మేము నడవడానికి, నీ యొక్క మార్గము ఇరుకైనదైనప్పటికీ ప్రవ్వా నాయన ఆ మార్గంలో ప్రవ్వా నాయన మేము సురక్షితంగా ఉంటాము. లోకమంతా ప్రవ్వా అనేకమైన యుద్ధములు, అనేకమైన అగాధ నాయన ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ మమ్మల్ని అందరినీ నాయన నీ యొక్క క్షేమమైన రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే వందనాలు. నీ మేలులను వివరించలేమయ్యా, నీ యొక్క కార్యములను ప్రవ్వనైనా మేము ధ్యానించలేము తండ్రి. అటువంటి రీతి గల కార్యములను మా జీవితం పట్ల జరిగించబోతున్నావు. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క పరిచయను ఇంకనూ బలముగా వాడుకోండి నాయన. ఈ పరిచయ ద్వారా మేము ఇంకా బలపడడానికి నాయన నువ్వు త్వరలో రాబోతున్నప్పుడు ప్రవ్వనైనా మేమంతా సిద్ధముగా ఉండి నాయన వాక్యముతో ప్రార్థనతో బలముగా ప్రభా నాయన మేమంతా నాయన నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. ఈ పరిచయను ఇంకొన బలపరచండి నాయన. ప్రారంభిస్తుండగా ఈ పరిచయలో మీరు తోడుండండి, ఈ ప్రార్థనలో మీరు తోడైన నీ ఆత్మశక్తిని, నీ ఆత్మబలాన్ని నాకు దయచేసి కృపచేత నింపండి తండ్రి. అంతము వరకు మీరు నడిపించి కేవలం నీవు మాత్రమే మహిమ పొందేలా సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ లోకంలో మనకంటూ ఉన్న ఒకే ఒక నమ్మకం, ఒకే ఒక ధైర్యము, మనుషులు మనలను విడిచి వెళ్ళినా, మనుషులు మనకు సహాయము చేయలేకపోయినా కానీ మనకు సహాయం చేయగలవాడు, మనకు ఆ నమ్మకాన్ని కలిగించగలిగిన వాడు కేవలం యేసయ్య మాత్రమే. ఈ యొక్క పాట పాడుకుంటూ నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్య, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయనని యొక్క పాట పాడుకుందాం. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మనము ఘనపరుచుకుందాం. అందరూ కలిసి నాతో పాడాలని ఆశపడుతున్నాను. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. సెలవీయగా కలుగనిదేముంది,
వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా జరుగనిదేముంది. వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ వాక్యములో నిలిచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే అనే ఒక పాట పాడుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరూ కలిసి నాతో పాటు ఈ యొక్క ఆరాధన పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆరాధన యేసు నీకే,
ఆరాధన యేసునికే, నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, హే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, హే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, హే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, హే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మా దేవ, మా యేసయ్య, నీకే వందనాలు తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధన అంతా నాయన బలంగా నడిపించినందుకు నీకే వందనాలు. ఆటంకము రాకుండా నాయన నాకు మంచి స్వరమునిచ్చి నీ కొరకు వాడబడలాగా నాకు సహాయం దయచేస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. మాలో ఏమాత్రం బలము, ఏమాత్రము శక్తి, మాలో ఏమాత్రం తెలివి లేనప్పటికీ నాయన, వట్టి పాత్రలు అయినప్పటికీ నీ కొరకు నాయన మంచిగా వాడుకుంటున్నావు. నీకే స్తోత్రము దేవా. నాయన నీ యొక్క రాజ్య విస్తరణలో మేమంతా బలంగా వాడబడాలని మాకు ఇంకా ఆశయ్య.
నేను అనేక మందిని నీ రాజ్యానికి చేర్చాలనే ఆశను తృప్తిపరచండి తండ్రి. అనేక మందిని మాతో పాటుగా ప్రభువనైనా నీ దగ్గరికి తీసుకురావడానికి మాకు సహాయం దయచేయండి. ఏ యొక్క ఆత్మనైనా నశించిపోవడానికి నీకు ఇష్టం లేదయ్యా. ఆయన ప్రతి ఒక్క ఆత్మ నిన్ను ఆరాధించే నాయన ఆత్మలో మారాలని సహాయం దయచేయండి. అనేక మందిలో ఆ యొక్క రివల్యూషన్ని ప్రభువా, అనేక మందిలో ఆ యొక్క ఉజ్జీవమును ప్రభువనైనా వచ్చేలా సహాయం దయచేయండి. నువ్వు త్వరలో రాబోతున్నావు అయ్యా. మేమంతా సిద్ధపడేలాగా మాకు ఆ సిద్ధపాటు కలిగిన మనసును దయచేయండి. కేవలం నీటిపైన నడిచే శక్తి గల దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి. గాలిని గద్దించే శక్తి గల దేవుడు నీవు ఒక్కడివే. ఈ లోకంలో నిజమైన దేవుడు నీవు ఒక్కడివే యేసయ్యా. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు. మమ్మల్ని శక్తితో నింపినందుకు నీకే వందనాలు. ఆ యొక్క పరిచయని ఇంకా వాడుకోండి తండ్రి. నైనా కొద్ది మందిగా మాత్రమే మేము ఇప్పుడు ఉండను ప్రభువనైనా. నాయన రాబోయే కాలంలో ప్రభువనైనా నీకు గొప్ప విలువైన పాత్రగా ఈ యొక్క పరిచయను వాడుకోమండి తండ్రి. నాయన గొప్ప ఆశీర్వదకరంగా నైనా నడిపించండి తండ్రి. ఏ విధమైన ఆటంకము జరగకుండా నైనా కేవలం నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లేలాగిన మా అందరికీ సహాయం దయచేసి వాక్యమంతట్లో మీరు తోడైనండి. వాక్యంలో మమ్మల్ని బలపరచండి, నీ శక్తితో నింపండి నాయన. నీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా మాకు ఆ తెలివిని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని, ఆ మర్మాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేసి కృపచేత నింపమని నేచుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము గుడ్ ఫ్రైడే ఆ యొక్క పీరియడ్కి చాలా దగ్గరలో ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన ఆ యొక్క కాలమునకు మనము దగ్గరగా ఉన్నాము కాబట్టి మనము సిలువ చెంతకు చేరే ముందు యేసుక్రీస్తు ప్రభువారు సిలువనెక్కడానికి గల కారణం ఏమిటో మనము ఆ యొక్క మూలాన్ని, ఆ యొక్క అసలు ఆ పునాది అనేది మనము తెలుసుకోవాలి. క్రైస్తవులుగా మనము కొన్ని విషయాలపై చాలా క్లారిటీ కలిగి ఉండాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకంలోకి రావడానికి గల కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన శ్రమలను మన కొరకు అనుభవించడానికి కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించి 3వ దినాన మన కొరకు తిరిగి లేవవలసిన ఆ యొక్క కారణం ఏమిటి? మనము వీటి విషయాలపై మన జీవితాల్లో చాలా క్లారిటీ కలిగి ఉండడం అనేది మనకు చాలా ముఖ్యమన్నమాట. ఎప్పుడైతే వీటిపై మనకి క్లారిటీ అనేది మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే వీటిపైన మనము ఆ అర్థము కలిగి మనము జీవిస్తామో, దేవునికి ఇంకా దగ్గరగా జీవించడానికి మనకి అవకాశం ఉంటుంది. వీటిపైన మనకి అవగాహన లేకుండా దేవుడు ఈ యొక్క లోకమునకు రావడానికి గల కారణంపై మనకు ఆ యొక్క అవగాహన లేకుండా మనము ఎన్ని రోజులు జీవించినా మనము ఆ యొక్క నామకార్థమైన క్రైస్తవ జీవితం వల్లే మనం జీవిస్తుంటాం. ఈ లోకంలో అనేకమైన క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఒక నావపై ఒక కాలేసి ఇంకొక నావపై ఇంకొక కాలేసి ప్రయాణం చేసే క్రైస్తవుల్లా ఉన్నారనమాట. దేవుడు అంటున్నాడు కదా, నులివెచ్చని జీవితం జీవిస్తే మీపై నేను ఉమ్ము వేస్తానని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నేను నీపై ఉమ్ము వేస్తానని వాక్యం ఎలా సెలవిస్తున్నదో, మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మనము ఆ నులివెచ్చని స్థితిలో మనం ఉండకూడదు. దేవుని కొరకై మనము వెచ్చగా ఉండి మనము దేవుని కొరకై పనిచేసే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఆశ. అయితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారి భూమిపైకి రావడం అనేది మధ్యలో నిర్ణయింపబడిందేమో. మనుషుల పాపము కొంతకాలం అయిన తర్వాత ఎక్కువైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంపైకి వచ్చి మన పాపముల నిమిత్తం మరణించాలనుకున్నాడేమో అని కొంతమంది తలుస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి రావాలనే నిర్ణయము ఆదిలోనే జరగబడిందండి. ఇది దేవాతి దేవుడు మధ్యలో తీసుకున్న నిర్ణయం కాదు, కానీ ఇది ఆదిలోనే జగత్ పునాది వేయకబడమునిపే ఈ యొక్క నిర్ణయం అనేది దేవాతి దేవుడు తీసుకున్నాడు. అయితే మనం కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం ఈరోజు. మొదటిగా దేవుడు అవ్వని ఆదాముని చేసినప్పుడు ఆ యొక్క బంధం అనేది చాలా మంచి బంధముగా ఉండేది. వాక్యంలో మనం చూస్తుంటాం కదా, ఆది కాండంలో దేవుడు వారిని చేసిన తర్వాత వారితో పాటు నడిచెను, ఆ యొక్క ఏదైనా వనములో వారితో పాటు నడిచెనని వాక్యంలో సెలవిస్తుంది కదా. అంత సంబంధం, అంత మంచి అనుబంధం మనుషులకి దేవుని పట్ల ఆ యొక్క రిలేషన్షిప్ అనేది అప్పుడు ఉన్నది. ఎప్పుడైతే అవ్వ ఆదాము దేవుడు చెప్పిన మాట వినకుండా తినకూడని పండు తినాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, ఆ సాతాను ఆ యొక్క సర్పము ద్వారా శోధింపబడిన తర్వాత సాతాను చేత ఆ యొక్క మాటలు విని, సాతాను చెప్పిన అబద్ధం విని తినకూడని పండు
తినిన తర్వాత హవ్వ ఆదాము ఎలా అయితే పాపానికి గురయ్యారో, పాపం తెచ్చిపెట్టుకున్నారో, ఆ తర్వాత పాపం అనేది, భయం అనేది, అబద్ధం అనేది లోకంలోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తాం. అప్పటి వరకు ఆ యొక్క పాపం అనేది దేవుడు చేయలేదు, దేవుడు పాపాన్ని సృష్టించలేదు. మన డిజొబీడియన్స్ని బట్టి, మన అవిధేయతను బట్టి అవ్వ ఆదాము ఆ రోజు పాపం చేశారు. పాపం చేసి తినకూడని ఆ యొక్క పండును తిని దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క పాపం అనేది వాళ్ళు అవ్వ ఆదాము ఆ రోజు చేయడం జరిగింది. అయితే మనం అనుకోవచ్చు కొన్నిసార్లు దేవుడు సర్వాంతర్యామి, దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి, ఆది నుంచి అంతం వరకు ఉన్నవాడు కాబట్టి, దేవుడికి ప్రారంభము లేదు, దేవుడికి అంతము లేదు కాబట్టి, అన్నీ తెలిసినప్పటికీ దేవుడు మనుషులు పాపం చేస్తారని ఎరిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఈవిల్ ట్రీ అనేది, ఆ యొక్క తినకూడని పండును అనేది, పాపముకు సంబంధించిన ఆ యొక్క పండును అనేది దేవుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది పెట్టకుండా అన్నీ మంచి ఫలాలే పెట్టుంటే సరిపోయేది కదా. పాపమును దేవుడు ఎందుకు అలౌ చేశాడు అని మనము కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం కొన్నిసార్లు ఆ క్వశ్చన్ మన మైండ్స్లో రేజ్ అవుతూ ఉంటుంది. అయితే దేవుడు మనుషులను ఒక రోబోట్స్గా తయారు చేయలేదండి. ఇమాజిన్, మనము ఒక తండ్రి తన పిల్లవాడిని ఒక రూమ్లో పెట్టి నువ్వు నన్ను ప్రేమించాలి, నీకు ఇది తప్ప వేరే మార్గం లేదు అన్నప్పుడు అది ఎలా ప్రేమ అవుతుంది? దేవుడు కూడా అటు రీతిగానే మనుషులను ఒక రోబోట్గా చేయలేదండి. రోబోట్ ఎలా అయితే తన ప్రోగ్రామ్ చేసిన వాడి మాట వింటుందో, ప్రోగ్రామ్ చేసిన విధంగా మాట వింటుందో, మనల్ని దేవుడు అలా ఒక రోబోట్స్లా తయారు చేయాలనుకోలేదు. దేవుడు మనకి ఆ యొక్క ఫ్రీ విల్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఆ స్వేచ్ఛని ఇవ్వాలనుకున్నాడు. దేవుడు మనకు ఆ స్వేచ్ఛనిచ్చి మనలను ఆ యొక్క సంబంధము ఏర్పరచుకునేలాగా దేవుడు అట్టి రీతిగా ప్రేమించాలనుకున్నాడు. తండ్రి తన కొడుకుని రూమ్లో పెట్టి బంధించి నన్ను ప్రేమించాలంటే అది ఎలా ఎట్టి రీతిగా ప్రేమ అవుతుందో మనం ఈరోజు ఆలోచించాలి. కానీ దేవుడు అలా చేయలేదు. పిల్లవాడిని విడిచిపెట్టి తనని ప్రేమించాలని, తనకు కావలసినది ఇచ్చి తనని ప్రేమించాలని ఆశపడ్డాడు. అటు రీతిగానే మన తండ్రి దేవుడు కూడా అలానే మనలను తయారు చేస్తున్నప్పుడు మనకు ఆ యొక్క స్వేచ్ఛనిచ్చి మనకి అక్కడ చాయిస్ అనేది పెట్టాడనమాట. మనము మంచిని చూస్ చేసుకోవాలని చెప్పి ఆ యొక్క చాయిస్ని పెట్టినప్పుడు మొదటిగానే మనం ఏం చేసాం, అవాదం ఏం చేశారు, మొదటిగానే దేవుని మాటను విడిచి, దేవుని ఆ యొక్క త్రోవని విడిచి, సాతాను చెప్పిన అబద్ధాన్ని వెంబడించి ఆ యొక్క తినకూడని పండుని తిని ఆ యొక్క పాపాన్ని మూటగట్టుకున్నారు. అటు రీతిగా పాపము ఈ భూలోకంలోకి ఎంటర్ అయింది. దేవుడు పాపం చేసిన అవ్వను, ఆదామును అక్కడ విడిచిపెట్టాలనుకోలేదు. కానీ ఆ పాపానికి పరిహారమైన తన కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇవ్వడానికి ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. అప్పుడే మొదటిగా దేవుడు మనకిచ్చిన మొదటి ప్రామిస్ని మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూస్తామన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మనకిచ్చిన మొదటి ప్రామిస్ ఉంటుంది. ఇలా ఉంటుంది కదా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడ సర్పము అనగా సాతానుకు సాదృశ్యము, అవ్వ యొక్క సంతానము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. మనము సిల్వపై యేసు ప్రభు వారు మరణించిన తర్వాత 3వ దినమున తిరిగి లేచి సాతాను మూలుని ఎలా విరగొట్టాడో మనం చూస్తాం కదా. ఇక్కడే మనము ఆది కాండములోనే వారు పాపం చేసిన వెంటనే దేవుడు మనకిచ్చిన మొదటి ప్రామిస్, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు రక్షణ కలుగజేస్తానని దేవుడు మనకిచ్చిన వాగ్దానము. అయితే మనం అనుకుంటాము కదా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంపైకి రావడము, మన కొరకు మరణించడము, మన పాపముల నిమిత్తమై నలగగొట్టబడము, ఇది మధ్యలో జరగలేదు, ఎక్కడో సడన్గా జరగలేదు. కానీ ఎప్పుడైతే మొదటిగా హవ్వ ఆదాము ఎప్పుడైతే పాపం చేశారో మొదటిగా అప్పుడే మనకు దేవుడు ఆ యొక్క వాగ్దానం అనేది ఇచ్చాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఇదంతా నిశ్చయించాడు. మన పాపముల నిమిత్తము మన కొరకే ఒక రక్షకుడిని పంపించాలని, ఆ రక్షకుడు తన ప్రియ కుమారుడైన యేసయ్య అని దేవుడు ఆ రోజు మనకు వాగ్దానము చేశాడనమాట. అయితే క్రైస్తవులుగా ఉన్న మనము ఈ యొక్క విషయంపై క్లారిటీ ఉండడం మనకి చాలా ప్రాముఖ్యం అనమాట. కొన్నిసార్లు మనము అన్నీ కరెక్టే చేస్తున్నాం కదా, మన జీవితంలో అన్నీ అనుకున్న విధంగా ఎవరికి ఏ విధమైన హాని చేయట్లేదు, ఎవరికి ఏ విధమైన నష్టం కలిగించట్లేదు, అయినప్పటికీ నేను పాపని ఎలా అవుతాను అని మనము చాలా ఆ యొక్క తలంపులు మన హృదయాల్లో కదులుతూ ఉంటాయి కదా. అయితే మీకు ఒక
మీకు ఒక సందర్భాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. అమెరికాలో 1986 ఇయర్‌లో ఒక సంఘటన జరిగింది. అయితే ఒక ఫ్లైట్ బహామస్ నుండి మయామి ట్రావెల్ చేస్తూ వాతావరణ పరిస్థితుల వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ యొక్క ఫ్లైట్ అనేది అట్లాంటిక్ ఓషన్‌లో క్రాష్ అయిపోయిందనమాట. ఎప్పుడైతే అట్లాంటిక్ ఓషన్‌లో క్రాష్ అయిపోయిందో ఆ యొక్క పైలట్ తన లైఫ్ సేవర్ బ్యాగ్స్ని యూజ్ చేసుకుని తను ఆ యొక్క మునిగిపోయిన కాలిపోయిన ఆ యొక్క ఫ్లైట్ నుంచి బయటకు వచ్చి పైకి ఫ్లోట్ అయ్యాడనమాట. వాటర్లో ఫ్లోట్ అయ్యి ఉన్నాడు. అయితే అది రాత్రికాల సమయం అయినందువల్ల తన తలకి ఒక బలమైన గాయం తగిలింది. దాని నుండి రక్తం రావడం వలన ఆ సముద్రంలో చుట్టూ ఉన్న షార్క్స్ అనేవి, అనేకమైన రకమైన భయంకరమైన షార్క్స్ అనేవి తన రక్తమును పసిగట్టి తనను చంపడానికి, తనను తినడానికి తన చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అతను 15 అవర్స్ 15 గంటల సేపు ఆ యొక్క షార్క్స్తో పాటు వాటిని తన్నడము, వాటిని ఎదిరించడం అనేది చేసి అలాగే 15 గంటల వరకు తను అలాగే సర్వైవ్ అవుతూ ఉన్నాడనమాట. అయితే ఎప్పుడైతే పొద్దున్న గడిచిందో, రాత్రంతా గడిచిందో, మార్నింగ్ 8 అయ్యే టైంకి ఒక రెస్క్యూ టీం అనేది తనను చూచి ఆ యొక్క క్రాష్ అయిన ప్లేన్ ఆ యొక్క సూచనలు చూచి తనను కనపడడం వలన కిందకి వచ్చి ఆ యొక్క పైలట్ని కాపాడడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క సందర్భం అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మానవ జీవితం కూడా ఆ యొక్క సముద్రంలో మునిగిపోయిన ఆ యొక్క ఫ్లైట్ లాంటిది, ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ లాంటిదే అనమాట. మనము కూడా ఈ యొక్క షార్క్స్ లాగా అనేకమైన పాపాలు మన చుట్టూ మునిగిపోయి, మనము అంధకారంలోకి దిగిపోయి, సాతాను వేస్తున్న వలలలో చిక్కుకునిపోయి, లోకములో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వారమై ఉండగా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఒక రెస్క్యూ టీంని పంపించాడు మనల్ని కాపాడడానికి. ఆ రెస్క్యూ టీమే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. తన ద్వారా మనము రక్షింపబడాలని చెప్పి తన్ను తాను అర్పించుకొని ఆ శిలువపై బలియాగమై మనకు ఆ యొక్క రక్షణ అనేది, ఆ యొక్క సాల్వేషన్ అనేది మనకి ఇవ్వాలని ఆశపడి ఈ భూలోకంలోకి వచ్చాడనమాట. ఎలా అయితే ఆ పైలట్ని ఆ రోజు ఆ రెస్క్యూ టీం కాపాడగలిగిందో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము రక్షణ పొందగలము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని అంగీకరించి ఆ యొక్క పునరుద్ధానాన్ని మనం అంగీకరించి మనము కూడా ఆయన యందు నిరీక్షించి మన పాపములు ఆయన యందు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటే ఆ యొక్క రక్షణ మనం పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారిగా వచ్చారు కదా, మరలా రెండవసారి అతి త్వరలోనే రాబోతున్నారు. అనేకమైన సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభువారి రాక అతి త్వరలోనే ఉంది. మనమంతా సిద్ధపడి మనకు వీలైనంత వరకు అనేక మందిని రక్షించగలగాలి. అటువంటి స్థితిలో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క సువార్తను మనము, యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క మరణాన్ని జయించిన విషయాన్ని మనం అనేక మందికి చాటి చెప్పి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని అందరికీ కల్పించాలి. యొక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కదా. మనమంతా కలిసి అనేకమైన ఆత్మలను రక్షించడానికి, మనము అంతా కలిసి అనేకమైన ఆత్మలను దేవుని చెంతకు చేర్చడానికి మనం అంతా కష్టపడాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాక తన ప్రియకుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు కదా. ఎప్పుడైతే ఆయన మన యొక్క పాపముల నిమిత్తము మరణించాడని అంగీకరించి మన కొరకై తిరిగి లేచాడని మనము ఆ యొక్క పునరుద్ధానంపై నమ్మకం ఉంచి మన పాపములను ఒప్పుకుంటే మనకు ఆ యొక్క నిత్య జీవాన్ని, మనకు నిజమైన రక్షణను కలిగించి మనము ఆయనతో ఉండడానికి సహాయం దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం అనేది ఆ యొక్క కల్వరిలో స్టార్ట్ అయినది కాదండి. ఇది ఏదెను వనంలోనే స్టార్ట్ అయిన జర్నీ అనమాట. దేవుడు అప్పుడే మనకి ప్రామిస్ చేశాడు. దేవుడు అప్పుడే తన కుమారుని మన కొరకే, మన రక్షణ నిమిత్తమై ఇస్తానని మనకి వాగ్దానము అప్పుడే దయచేశాడు. మొదటి ఆదాము దేవుడు చెప్పిన రీతిగా వినకుండా తినకూడని పండును తిని ఎలా అయితే పాపమును లోకమునకు తీసుకొచ్చాడో, ఈ చివరి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆ పాపాన్నంతటిని తన భుజంపై వేసుకుని తను మన కొరకై మరణించి ఆ యొక్క పాపాన్ని అంతటిని కడిగివేశాడు. ఈ యొక్క విషయాన్ని నమ్మిన వారందరూ, ఈ యొక్క విషయాన్ని నమ్మి అంగీకరించి తన పాపములను ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకుడిగా, ఏక రక్షకుడిగా అంగీకరించిన ప్రతివారు రక్షింపబడతారు, నిత్య జీవానికి చేరుకుంటారు. అతి త్వరలో రాబోతున్న యేసయ్య రాజ్యములో అందరూ చేరుకోగలుగుతారు. అటు రీతిగా అనేకమైన ఆత్మలన్నీ కలిసి మనమంతా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి ఆ యొక్క రాజ్యంలో అనుక్షణము అనునిత్యము దేవుణ్ణి స్తుతించాలని మనము ప్రార్థన చేద్దాం. దేవునితో కలిసి జీవించాలని ప్రార్థన చేద్దాం.
అర్థం చేసుకుందాం. మా దేవా, మా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా, నీకే వందనాలు. పరిశుద్ధుడవు, పరమాత్ముడవు దేవా. నాయనా, మేము పాపం చేసినప్పటికీ, మేము పాపములో మునిగిపోయినప్పటికీ అయ్యా ప్రభా, నేను అంధకారంలో చిక్కుకున్న మమ్మలను ఈ ఘోర ప్రమాదాలలో నీ ఘోర పాపములో పడిపోయిన మమ్మలను రక్షించడానికి అయ్యా నీ యొక్క కుమారుణ్ణి నువ్వు మా కొరకు బహుమానముగా ఇచ్చావు తండ్రి. మా కొరకు, మా రక్షణ కొరకు నాయనా, పాప పరిహార్థారముగా నాయనా మా కొరకు ఇచ్చినందుకు నీకే వందనాలయ్యా. మాలో ఏమాత్రం అర్హత, మాలో ఏమాత్రం నాయనా విధేయత లేనప్పటికీ నీ యొక్క ప్రియకుమారుని మా కొరకు బలిగా అర్పించవయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకేమిచ్చి రుణము తీర్చలేను దేవా. నీ యొక్క త్యాగానికై వందనాలు నాయనా. నీ యొక్క సిలువను, నీ యొక్క సిలువ మరణాన్ని అంగీకరించి ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో, ఎవరైతే నాయనా ఆ యొక్క పశ్చాత్తాపం కలిగి జీవిస్తారో, నీ యొక్క సిలువ మరణాన్ని అంగీకరించి ఆ యొక్క పునరుద్ధానమును నాయనా అంగీకరిస్తారో వారందరూ నాయన యొక్క నిత్య జీవానికి చేరుకుంటారని నాయనా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మేమంతా జీవించడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క వాక్యమును నాయన ఇంతవరకు నాయనా నడిపించినందుకు నీకే వందనాలు. ఈ పరిచర్యను బలముగా ముందుకు తీసుకెళ్తున్నందుకు నీకే వందనాలు. ఎటువంటి ఆటంకం రాకుండా నాయన సాతానును నాయన వాడి ఆటంకములను నాయన లయపరిచి, దూరపరిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు. మాలో ఏమాత్రం శక్తి, మాలో ఏమాత్రం నీతి లేనప్పటికీ అయినా నీ కేవలం నీ కృప మాత్రమే అయ్యా నాయన. మాలో ఉన్న మంచి పనులు కాదు, మాలో ఉన్న శ్రేష్టత కాదు, మాలో ఉన్న ఏ యొక్క విధేయత కాదు, కానీ కేవలం నాయన నీ యొక్క కృపను బట్టి మాత్రమే మేము రక్షణ పొందుకున్నామయ్యా. నీ కృపను బట్టి మాత్రమే మేము అయ్యా ఇటు రీతిగా జీవిస్తున్నాం తండ్రి. మాలో ఏమాత్రం మంచి నీతి శ్రేష్టత లేదు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. నీకే వందనం తండ్రి. నాయన మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు నీకే వందనాలు నాయన. మమ్మల్ని నాయన మా యొక్క తప్పిదమ్ములను, మా యొక్క అవిధేయతను క్షమించండి అయ్యా. దినదినము మమ్మల్ని మేము కట్టుకోవడానికి సహాయము దయచేయండి. ఈ యొక్క పరిచర్యలో నాయన పాల్గొంటున్న ప్రతి వారిని బలపరచండి దేవా. ఈ యొక్క పరిచర్యను ఇంకనూ అభివృద్ధి పరచండి. అనేక మందికి చేరుకోవడానికి నాయన రక్షణ లేని వారికి ఈ యొక్క వీడియోస్ని నాయన వెళ్ళడానికి సహాయము దయచేయండి నాయన. ఇంకనూ నాయన యొక్క వాక్యం పైన నాయన వాక్యముపై నాయన వాక్యం మర్మాలను నాయన మేము ఎరిగి జీవించడానికి, అనేక మందికి నాయన షేర్ చేయడానికి మాకు సహాయం, ధైర్యము దయచేయండి. మేము తలంచుచున్న ప్రతి ఒక్క పనులను సఫలపరచండి. నీ కొరకై నాయన తలపెట్టుచున్న ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళండి తండ్రి. కేవలం నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లులాగా మాకు సహాయం దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో నీ యొక్క ఆత్మశక్తిని, నీ యొక్క ఆత్మబలమును, సంతోషమును, పరిపూర్ణమైన మనస్సును దయచేసి కృపచేత నింపండి. నన్ను బలపరచండి, నీ శక్తితో నింపండి. మళ్ళీ మరి ఒక వారంలో నాయన నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసి కృపచేత నింపమని నేజుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.